హలో ఆల్ వెల్కమ్ టు వయో. మీరు ఎలా యాక్సెస్ చేయాలి అన్నది ఈ రోజు సెషన్ లో తెలుసుకుందామండి. ఇది మీకు ఒక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. యూ విల్ బి గెటింగ్ చాలా చాలా సింప్లిఫైడ్ ట్రేడింగ్ జర్నీ ఉంటుంది. అస్సలు మీకు నాయిస్ అన్నది ఉండదు. ఇన్పుట్ ఒక డేట్ అండ్ టైం ఇన్పుట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా మీకు డేకి 9 to 10 ట్రేడ్స్, ఆల్మోస్ట్ 9 to 10 ట్రేడ్స్ చేసే అవకాశం దొరుకుతుంది. సింపుల్ గా స్క్రీన్ మీదే బై అండ్ సెల్ వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. సో లెట్ us గో టు ద సెషన్. ఎగ్జాంపుల్ కి నేను టైం ఫ్రేమ్ 5 minutes లో ఉన్నాను. యూ కెన్ సెలెక్ట్ యువర్ టైం ఫ్రేమ్ లైక్ 1 minute, 3 minutes, 15 minutes, 10 minutes, మీ ఇష్టం. మీరు ఏ టైం ఫ్రేమ్ లో అన్నా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 5 minutes లో ఉన్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు 3 minutes టు సెలెక్ట్ దిస్ టైమింగ్ క్యాండిల్. ఒక డేట్ తీసుకుంటాను, ఒక శాంపిల్ డేట్, ఏదో ఒక డేట్ తీసుకుంటాను. లైక్ ఎగ్జాంపుల్ కి 23rd March తీసుకుంటున్నాను. సో నేను టైమింగ్ క్యాండిల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి 23rd March అని ఇవ్వాలి. ఫస్ట్ డేట్ ఇవ్వాలి. డేట్ ఇచ్చిన తర్వాత అసలు ఫస్ట్ 1 hour, నేను ఇప్పుడు గోల్డ్ లో ఉన్నాను కాబట్టి గోల్డ్ లో మీరు చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ టైం నుంచి 2 hours పాటు వెయిట్ చేయాలి. ఫస్ట్ 2 hours నో ట్రేడ్ జోన్. సో మార్కెట్ ఓపెనింగ్ టైం 3:30 నుంచి 4:30 అండ్ 5:30 వరకు నో ట్రేడ్. సో మార్కెట్ ఓపెన్ అయిన టైం నుంచి మీకు ఒక నిమిషం, మార్కెట్ ఓపెన్ అయిన టైం నుంచి మీకు ఒక హై కానీ లో కానీ వెరిఫై చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే 3:30 నుంచి 5:30 మధ్యలో లో బ్రేక్ అయిపోయింది, హై బ్రేక్ అవ్వలే. సో ఈ హై మన ప్రీషియస్ మూమెంట్ అన్నమాట. సో ఈ హై క్యాండిల్ ఏదైతే ఉందో దీని యొక్క టైం మనకి ఇంపార్టెంట్. సో ఈ క్యాండిల్ యొక్క టైం ని మీరు ఇండికేటర్కి ఇవ్వాలి. లైక్ ఈ క్యాండిల్ యొక్క టైం 3:57. సో నేనేం చేస్తున్నాను, మన ఇండికేటర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇండికేటర్ లో 3:57 అని నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇండికేటర్ ఓపెన్ చేశాను, డేట్ ఇచ్చాను, టైం ఇచ్చాను. ఇక్కడ మార్కెట్ సెషన్ యాజ్ గోల్డ్ మార్కెట్ సెషన్ మనకి ఈవినింగ్ మార్నింగ్ 3:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2:30 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 23 hours గోల్డ్ మార్కెట్ సెషన్ రన్ అవుతుంది. సో 23 hours గోల్డ్ మార్కెట్ సెషన్ ఉంటుంది కాబట్టి నేను ఈ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కింద లెవెల్స్ ఏంటి అన్నది మీకు నెక్స్ట్ 1 by 1 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఐఎమ్ జస్ట్ టర్నింగ్ ఆన్ ద ఇండికేటర్. సి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని లెవెల్స్ ప్లాట్ అయి ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు కొన్ని లెవెల్స్ ప్లాట్ అయి ఉన్నాయి. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీకు స్క్రీన్ మీద ఆటోమేటిక్ గా లెవెల్స్ ప్లాట్ అయి కనిపిస్తుంది. నేను దీన్ని రీప్లేలో పెట్టి మీకు చూపిస్తాను. సో రీప్లే పెట్టినప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని లైన్స్ ఆటోమేటిక్ గా కొన్ని లైన్స్ వస్తున్నాయి. లైక్ ఆరెంజ్ కలర్ లైన్స్ అండ్ 1 రెడ్ లైన్. ఈ ఆరెంజ్ కలర్ లైన్స్ ని మనం ఇన్నర్ లైన్స్ అంటాం. అండ్ ఈ రెడ్ లైన్ ని మనం అవుటర్ లైన్ అంటాం. సో ఎప్పుడైతే మీరు ఈ టైం ఇచ్చారో ఇమ్మీడియట్ గా మీకు ఈ స్క్రీన్ మీద ఫర్ ది డే, ఇట్ ఈస్ అన్ ఇంట్రాడే ఇండికేటర్. సో ఫర్ ది డే మీకు ఈ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ లైన్ వస్తుంది, ఇంక్లూడింగ్ టైం మెన్షనింగ్ ఆన్ ద లైన్. సో వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్ మెన్షన్ దేర్, అంటే ఈ ఇండికేటర్ లో పైన మీకు లైన్ మీద ఏదైతే టైం మెన్షన్ అవుతుందో ఆ టైం నే దాన్ని మనం టైమింగ్ క్యాండిల్ అంటాం. యాజ్ వెల్ as మీకు ఇంకా రిఫరెన్స్ కోసం స్క్రీన్ పైన మీకు టైమింగ్ క్యాండిల్ యొక్క లెవెల్స్, టైం స్లాట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ టైం స్లాట్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. జస్ట్ మీరు ఏమి చేయొద్దు, అది అలా ఆన్ చేసి చూస్తే ఏం జరుగుతుందో మీకు అర్థం. సో నేను రీప్లే ఆన్ చేశాను. వన్స్ ఆ స్లాట్ మీదకి క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఆటోమేటిక్ గా మీకు స్క్రీన్ మీద బై ప్రైస్ అండ్ సెల్ ప్రైస్ వచ్చేస్తుంది. వన్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యిగానే, అంటే మీరు క్యాండిల్ క్లోజ్ అవ్వేదాకా వెయిట్ చేయాలి. 3 minutes టైం ఫ్రేమ్ లో మనకు వచ్చిన ఫస్ట్ స్లాట్ 8:07. సో 8:07 క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాలి. 8:07 క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మీరు ఎక్కడ బై చేయాలో బై ప్రైస్ మీకు స్క్రీన్ మీద వస్తుంది. సో బై ప్రైస్ ఏదైతే వస్తుందో ఆ బై ప్రైస్ 4379.26. సో ఒక 1 పాయింట్ మనం బఫర్ తీసుకుని 4380లో మీరు బై ఎంట్రీ పెట్టాలి. యాజ్ వెల్ యాజ్ 4367.71, అంటే ఇంకో పాయింట్ బఫర్ తీసుకుని
4367 లో సెల్ ఎంట్రీ పెట్టాలి. ఐ రిపీట్, బై ఎంట్రీ, సెల్ ఎంట్రీ రెండు కూడా ఒకేసారి పెట్టాలి. బికాస్ ఎందుకు అన్నది నెక్స్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. బై ఎంట్రీ, సెల్ ఎంట్రీ రెండు ఒకేసారి పెట్టాలి. మీకు బై ఎంట్రీ ఎప్పుడైతే ట్రిగర్ అయ్యిందో పైకి మూవ్‌మెంట్ ఇస్తుంటే అప్పుడు మీరు సెల్ ఎంట్రీ క్యాన్సిల్ చేయొచ్చు. లేదు కిందకి మూవ్‌మెంట్ ఇస్తుంటే అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. సో కిందకి మూవ్‌మెంట్ ఇచ్చింది. సో ఇక్కడ మీకు బై ట్రేడ్ ట్రిగర్ అయిపోయింది. బై ట్రేడ్ ట్రిగర్ అయిన తర్వాత కిందకి మూవ్‌మెంట్ ఇచ్చి సెల్ ట్రేడ్ కూడా ట్రిగర్ అయింది. సెల్ ట్రేడ్ ట్రిగర్ అవ్వగానే మీరు బై ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి. అంటే స్టాప్ లాస్ ఇచ్చేయాలి బై ఎంట్రీకి. ఇచ్చేసి సెల్ ఎంట్రీ హోల్డ్ చేయాలి. మినిమం టార్గెట్ 10 పాయింట్స్ అండి. సో మీరు ఎంట్రీ తీసుకున్న ప్రైస్ 67. సో 67 నుంచి 10 పాయింట్స్ ఎప్పుడైతే ఇస్తదో అప్పుడు మీరు క్లోజ్ చేసేయచ్చు. అంటే 10 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్ మీ ఇష్టం, మీ ట్రేడ్. సో నేను 67 లో ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 46 దాకా వెళ్ళింది. సో నేను 10 పాయింట్స్ 57 ఎప్పుడైతే వస్తే అప్పుడు నేను క్లోజ్ చేసేయచ్చు. లేదు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మై రిస్క్ ఎపిటైట్. సో ఈ ట్రేడ్ లో నేను 80 లో బై చేశాను. 67 లో స్టాప్ లాస్ ఇచ్చేసాను. అండ్ 67 లో మళ్ళీ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ రఫ్ గా ఇది 48 కి వచ్చింది. ఇంకెంత దూరం వెళ్తుందో చూద్దాం. నార్మల్ గా అయితే మన టార్గెట్ అయితే అయిపోయింది. దీన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎలాగంటే స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. 36 లో చేసిందండి. సో 36 ఇన్ కేస్ నేను ఎగ్జిట్ చేసుంటే 36 నేను ఎగ్జిట్ చేసుంటే నాకు ఆల్మోస్ట్ 67 నుంచి 36 అంటే ఇక్కడ 30 పాయింట్స్ వచ్చినాయి. నాకు ఇక్కడ ఈ ట్రేడ్ లో 80 నుంచి 67 అంటే 13 పాయింట్స్ నేను లాస్ అయ్యాను. సో 13 పాయింట్స్ పోను నాకు అరౌండ్ 17 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్నాను ఈ ట్రేడ్. ఇది ట్రేడ్ చేసే విధానం. రెండోది, ఒక టైమింగ్ స్లాట్ నుంచి రెండో టైమింగ్ స్లాట్. అంటే నా ఫస్ట్ టైమింగ్ స్లాట్ 8-7, సెకండ్ టైమింగ్ స్లాట్ 11 o'clock. ఫస్ట్ టైమింగ్ స్లాట్ నుంచి సెకండ్ టైమింగ్ స్లాట్ మధ్యలో 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి. అంటే 2 టైమ్స్ మాత్రమే నేను ట్రేడ్ తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ టైమ్స్ నేను ట్రేడ్ తీసుకోకూడదు. స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నా టైమింగ్ స్లాట్ కంప్లీట్ అయిపోయింది. ఒక ట్రేడ్ చేశాను. ప్రాఫిట్ బుల్ లోనే నేను ఎండ్ చేశాను 17 పాయింట్స్. గోల్డ్ మీరు 3 లాట్ తో కనుక ట్రేడ్ చేస్తుంటే ఆల్మోస్ట్ మీకు 17 into 3. సో యూ విల్ బి గెటింగ్ అరౌండ్ $51 ఇన్ దిస్ ట్రేడ్. సో నాకు ఇక్కడ నెక్స్ట్ టైం స్లాట్ వచ్చింది. నెక్స్ట్ టైం స్లాట్ రాగానే ఇమ్మీడియట్ గా నాకు స్క్రీన్ మీద బై అండ్ సెల్ ప్రైజెస్ వచ్చేసి. సో ఇన్ ద సేమ్ వే నేను సెకండ్ టైం స్లాట్ కూడా నేను ట్రేడ్ చేయొచ్చు. సెకండ్ టైం స్లాట్ నాకు లో బ్రేక్ అవుతుంది. సో నేను లో ఆర్డర్ తీసుకున్నాను. లో ట్రేడ్ పడింది. నేను ట్రేడ్ తీసుకున్న ఏరియా నుంచి అంటే 19 లో నేను ట్రేడ్ తీసుకున్నాను. 19.67 కాబట్టి రౌండ్ ఫిగర్ చేశాను. 19 లో నేను ఆర్డర్ పెట్టాను. 19 లో నేను ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడికే. ఇంకెంత దూరం వెళ్తుంది అన్నది మనకు తెలీదు. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అయితే మనం రీచ్ చేసాం. సో మీరు ఇందులో ఒక పర్టికులర్ ప్రైస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ ఒక పర్టికులర్ పాయింట్ లో మీరు ట్రేడ్ బుక్ చేయొచ్చు. సీ ద మ్యాజిక్. చూస్తున్నారా? సార్ రెండు ఒకేసారి ట్రిగర్ చేయాలి సార్. రెండు సార్ ఒకసారి మ్యూట్ బ్రేక్ లోకి చేయాలి వెళ్దాం. ఆర్డర్. సెషన్ అయిపోయాక డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఆల్మోస్ట్ 110 కి వెళ్ళిందండి. అంటే మీరు 320 319 లో మీరు సెల్ చేస్తే 110 కి వెళ్ళిందండి. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చిందండి ఈ టైమింగ్ స్లాట్? 319 లో మీరు సెల్ చేశారు -110. సో 209 పాయింట్స్ ఇంటూ 3 లాట్ మీరు ఈ ట్రేడ్ తీసుకుంటే $600 వచ్చిందండి ఒక్క ట్రేడ్ లో. అండ్ యు ఆర్ రిస్కింగ్ 1500 రూపీస్ యాజ్ యువర్ రిస్క్. సో ఇంత బ్యూటిఫుల్ గా టైమింగ్ స్లాట్స్ పనిచేస్తాయండి. ఈ టైమింగ్ స్లాట్స్ కి రూల్స్ అంటే ఏమీ లేవు. కాకపోతే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు. సో అవి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను వన్ బై వన్. ఫస్ట్, టైమింగ్ స్లాట్, రెండు టైమింగ్ స్లాట్స్ ఒకే ఏరియాలో దగ్గరగా ఉన్నాయి అంటే గనక ఒకవేళ ఈ పైన కనుక బ్రేక్ ఇచ్చింది, ఎగ్జాంపుల్ కి ఈ టైం స్లాట్ 40 లో బ్రేక్ ఇచ్చింది అంటే మీరు బై ట్రేడ్ తీసుకుంటారు.
కానీ మీకు ఇక్కడ ఇంకో టైమింగ్ స్లాట్ 67 దగ్గర ఉంది. సో 67 దగ్గర మీరు ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలండి. ఎందుకంటే ఇది దాటే అవకాశం లేదు. మార్కెట్‌కి ఈ టైమ్ స్లాట్ ఆ రోజు మొత్తానికి మీకు మాస్టర్ క్యాండిల్ కింద పనిచేస్తది. అంటే ఆ ఏరియాని అంత ఈజీగా మార్కెట్ దాటదనమాట. సో మీకు డేకి ఆన్ ఎన్ యావరేజ్ యెల్లో కలర్ 8-9 స్లాట్స్ వస్తాయి. 8-9 స్లాట్స్ లో మీ ఫీజిబిలిటీని బట్టి చేయొచ్చు. నా సజెషన్ ఫస్ట్ స్లాట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్లాటే చాలా క్లియర్ గా ఇస్తుంది మీకు వ్యూ. సో ఫస్ట్ స్లాట్ నుంచి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ ఫస్ట్ స్లాట్ లో మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, సో సెకండ్ స్లాట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. లేదండి నేను అన్ని స్లాట్ లో చేస్తానంటే యూ కెన్ డూ యాజ్ యువర్ ఓన్. ప్రతి స్లాట్ కి సేమ్ రూల్స్. సెల్ ట్రిగర్ ఫస్టే బై అండ్ సెల్ ట్రేడ్ పెట్టాలి. ఒక ట్రేడ్ ట్రిగర్ అయ్యి మూవ్మెంట్ స్టార్ట్ అయితే అప్పుడు రెండోది ఎగ్జిట్ కొట్టాలి. లేదు మూవ్మెంట్ స్టార్ట్ అవ్వలే, ఇక్కడ ముందు ముందు స్లాట్ లో చూడండి ట్రిగర్ అయ్యి వెనక్కి వచ్చేసింది. మీకు ఇక్కడ ట్రిగర్ అయ్యి వెనక్కి వచ్చేసింది. సో యూ షుడ్ హోల్డ్ ద సెల్ ట్రేడ్ యాజ్ వెల్. ఎందుకంటే సెల్ ట్రేడ్ మీరు క్లోజ్ చేయకూడదు. ఇక్కడ వెనక్కి వచ్చి సెల్ ట్రేడ్ ఎప్పుడైతే తీసుకుంటుందో వెంటనే మీరు బై ట్రేడ్ ఎగ్జిట్ చేయాలి. సెల్ ట్రేడ్ టార్గెట్ కి వెయిట్ చేయాలి. మినిమం 10-15 పాయింట్స్ అయితే ఇస్తుంది. 15 పాయింట్స్ 10 పాయింట్స్ తర్వాత నుంచి మీరు ట్రయల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సెకండ్ రూల్ ఏంటంటే ఇన్ కేస్ టైమింగ్ క్యాండిల్ కనుక పెద్ద క్యాండిల్ పడిందంటే, టైమింగ్ క్యాండిల్ యొక్క లెంత్ మనం 3 మినిట్స్ లో ఉన్నాం కాబట్టి యావరేజ్ ఒక 7-12 పాయింట్స్ లేదా 15 పాయింట్స్. ఇప్పుడు గోల్డ్ బాగా ఎక్కువ మూవ్ అవుతుంది కాబట్టి ఒక 15 పాయింట్స్ తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పాయింట్స్ మూవ్ అవుతుంటే మాత్రం ఈ టైమింగ్ క్యాండిల్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మీ స్టాప్ లాస్ పెద్దదైపోద్ది. ఇన్ కేస్ వెనక్కి వెళ్ళి స్టాప్ లాస్ కొడితే ఆల్మోస్ట్ $70-100 లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి టైమింగ్ క్యాండిల్ చిన్న క్యాండిల్ అయితే ట్రేడ్ తీసుకోండి. చాలా బ్యూటిఫుల్ గా మూవ్మెంట్ ఇస్తుంది. చూసారా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మీకు ఒక్క క్యాండిల్ ఇచ్చింది. సో ఇలా ప్రతి టైమింగ్ స్టార్ట్ కూడా మీకు మూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ టైమింగ్ క్యాండిల్ ఈజ్ ఎ ప్రీషియస్ క్యాండిల్ ఫర్ ద డే. ఈ టైమింగ్ స్ట్రాటజీ ఇండికేటర్ ఎనీ స్క్రిప్ట్ లో పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్. సి ఇప్పుడు ఇక్కడ మీకు హై బ్రేక్ అవుతుంది, క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మీరు బైన ట్రేడ్ పెట్టారు అరౌండ్ 428 ఆర్ 4-28 ఆర్ 4-29. సో అక్కడ ట్రేడ్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 పాయింట్స్ చాలా ఈజీగా చూసారా 70కి వెళ్ళిపోయింది. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది చూసారా. మీ ట్రేడ్ తీసుకుని డైరెక్ట్ 70కి వెళ్ళిపోయింది. అంటే 30లో మీ ట్రేడ్ పెట్టుంటే 40 పాయింట్స్ సింగిల్ క్యాండిల్ లో కొట్టేసింది వెళ్ళి. సో 40 పాయింట్స్ టార్గెట్ అంటే అంత ఈజీ కాదండి. 40 పాయింట్స్ గోల్డ్ లో క్యాప్చర్ చేయడం అంటే ఆల్మోస్ట్ 400 పిప్స్. మన పిప్స్ లో మాట్లాడితే 400 పిప్స్ ఇన్ సింగిల్ ట్రేడ్. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ ఇన్ క్యాప్చరింగ్ ద టార్గెట్స్ లైక్ దిస్ ఇన్ గోల్డ్. మన టైమింగ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుందండి. మీరు ఆ టైమింగ్ క్యాండిల్ స్ట్రాటజీని ఫాలో అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా మీరు మనీ తీసుకోవచ్చు. బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ స్టాప్ లాస్. బికాస్ టైమింగ్ క్యాండిల్ అంటే వన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది అని ఏం లేదు. అది మూవ్మెంట్ ఇస్తుంది. టైమింగ్ క్యాండిల్ ఇస్ నథింగ్ బట్ రోజులో ఒక పర్టికులర్ గా ఒక టైం ఫ్రేమ్ లో మార్కెట్ మూవ్ అవుతుంది అని చెప్పి మన ఇండికేటర్ గెస్ చేస్తుంది. బేస్డ్ ఆన్ సమ్ స్టాటిస్టికల్ ఫార్ములాస్ ఇండికేటర్ బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ గా సమ్ పీరియడ్ సమ్ టైమ్ స్లాట్స్ లో మార్కెట్ చాలా వైల్డ్ గా మూవ్ అవుతుంది అని చెప్పి గెస్ చేస్తుంది. ఆ మార్కెట్ వైల్డ్ మూవ్మెంట్ లో ఎయిదర్ ఇట్ క్యాన్ బి బై ఆర్ ఇట్ క్యాన్ బి సెల్. సో మనం బై అండ్ సెల్ ట్రేడ్ స్ట్రైట్ అవే పెట్టేయాలి. 2 ట్రేడ్లు అందుకే పెట్టమనేసి. ఒకటి ట్రిగర్ అయ్యాక అది టార్గెట్ కి మూవ్ అవుతున్నప్పుడు రెండో ట్రేడ్ క్లోజ్ చేసేసి మొదటి ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. టార్గెట్ మూవ్ అవ్వకుండా వెనక్కి వస్తుందంటే రెండో ట్రేడ్ దగ్గర మొదటి స్టాప్ లాస్ ఇచ్చేయండి, రెండో ట్రేడ్ ని టార్గెట్ బుక్ చేయండి. కానీ వన్ సైడ్ మూవ్మెంట్ అన్నది టైమింగ్ క్యాండిల్ చాలా బ్యూటిఫుల్ గా ఇస్తుందండి. అండ్ సెకండ్ పాయింట్, టైమింగ్ క్యాండిల్ ప్రీవియస్ టైమింగ్ క్యాండిల్ దగ్గరలోని ఈ క్యాండిల్ కూడా ఉంది అంటే అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద పనిచేసే అవకాశం ఉంటది. సో అలాంటి టైంలో మీరు ట్రేడ్ ని ఇగ్నోర్ చేయాలి. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ టుడే. నిన్న జరిగిన ట్రేడ్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం సో దట్ విల్ గెట్ సమ్ మోర్ ఇన్సైట్స్ ఆన్ దిస్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నిన్న మండే ట్యూస్డే. సో నిన్న మార్నింగ్ నేను టైమింగ్ క్యాండిల్ ఆఫ్ చేస్తున్నాను. నిన్న మార్నింగ్ నాకు ఒక లో ఫామ్ అయింది. ఫస్ట్ 3:30 నుంచి 5:30 2 అవర్స్ టైం తీసుకోవాలి. సో 5:30 మధ్యలో నాకు ఒక లో ఫామ్ అయింది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, నేను ఎందుకంటే 5:30కే చూస్తాను కదా. సో నాకు ఈ కింద ఉన్నదంతా నాకు తెలియదు, ఇది కనపడదు అప్పుడు. సో నేను 5:30 తర్వాత మార్కెట్ చూసేసరికి ఇక్కడ నుంచి ఒక స్వింగ్ ఫామ్ అయి పైకి వెళ్ళింది. సో నేను ఈ లోని తీసుకోవాలి. సో ఈ లో టైం ఎంత అండి 3:36, డేట్ 24th మార్చ్. ఇప్పుడు నేను వెళ్ళి సిస్టమ్ కి 24th మార్చ్ 3:36 అని ఇవ్వాలి.
24th మార్చ్ 3:36 ఇవన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి. ఏం చేంజ్ చేయట్లేదు. ఇండికేటర్ టర్న్ ఆన్ చేద్దాం. ఇప్పుడు నిన్న ఒక్క ఏరియాలో చాలా బిగ్ క్యాండిల్ తో రివర్స్ పడింది. ఈ ఏరియాలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక టైమింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ టైమింగ్ క్యాండిల్ హై బ్రేక్ అవుతుందని బై సైడ్ ఉన్నాం మనం. హై బ్రేక్ అవుతుందని బై సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం ట్రేడ్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు డే హై క్రాస్ చేయలేక మార్కెట్ పడిపోయింది. మీరు డే హైలో కనుక ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఈ ఏరియా నుంచి మార్కెట్ క్రాష్ అయిపోయింది. సో ఇక్కడ మార్కెట్ ఈ హైని క్రాస్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మీరు 34 లో బై చేయాల్సి వస్తే 44 లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అయిపోవడానికి చూడాలి. లేదు నేను ఈ ట్రేడ్ తీసుకున్నానండి, ఓకే, నో ఇష్యూ. వెంటనే లో బ్రేక్ అయింది, లో కొట్టేసింది, ఇక్కడ మీ స్టాప్ లాస్ ఇచ్చేసారు. సో 34 లో మీరు ట్రేడ్ తీసుకుంటే 20 లో మీ స్టాప్ లాస్ ఇచ్చారు. సో 14 పాయింట్స్ మీ స్టాప్ లాస్ కింద పోయింది. ఇమ్మీడియట్ గా మీ సెల్ ట్రేడ్ ట్రిగర్ అయింది. సింగిల్ క్యాండిల్ లో చూసారా, ఇంత వైల్డ్ మూవ్మెంట్ చూసారా? సింగిల్ క్యాండిల్ లో ఆల్మోస్ట్ 20 నుంచి 75 కి వెళ్ళిందండి. 75 అంటే ఇది ఒక 25 పాయింట్స్ అండ్ అదొక 20 పాయింట్స్. తో 45 పాయింట్స్ మీరు ఈ ట్రేడ్ లో తీసుకున్నారు. ఆల్రెడీ మీరు ఇక్కడ 15 పాయింట్స్ రిస్క్ చేసున్న 30 పాయింట్స్ టార్గెట్ 30 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంటారు. సో 30 పాయింట్స్ విత్ 3 లాట్ అంటే 1500 రూపీస్ క్యాపిటల్ తో 30 పాయింట్స్ మీరు ట్రేడ్ చేస్తే $90, దాని ఇండియన్ కరెన్సీలో రఫ్ గా $90 లో చేంజ్ చేస్తే 1500 రూపీస్ క్యాపిటల్ తో 8000 రూపీస్ మీరు క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇదే ఏరియాకి చాలా సార్లు మార్కెట్ వచ్చి పడడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడు వచ్చింది, సెకండ్ టైం వచ్చింది మళ్ళీ. యూ కెన్ టేక్ ఏ ట్రేడ్, యాజ్ ఐ టోల్డ్ యూ. రెండో ట్రేడ్ కూడా మీరు పెట్టొచ్చు. సో సెకండ్ టైం ట్రేడ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్ గా మన టైమింగ్ క్యాండిల్స్ పనిచేస్తాయండి. ఈవెన్ యూ కెన్ సీ ద నెక్స్ట్ స్లాట్ హై బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పైకి వెళ్ళిందో మార్కెట్. సో ఇదండి టైమింగ్ క్యాండిల్. ఎనీ డౌట్స్ ఫర్దర్? You can turn on your audios and you can ask the doubts. కొంచెం గట్టిగా మాట్లాడరా రాజీవ్ గారు, మీ వాయిస్ రావట్లా. లేదండి, మీ వాయిస్ వినిపించట్లేదు. సో మొబైల్ నుంచి లేదంటే లాగిన్ అవి మాట్లాడడానికి ట్రై చేయండి. ఎనీ డౌట్స్ అండి? కౌశిక్ గారు, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, అంటే కొంచెం అర్థం కావట్లేదు. మళ్ళీ స్లోగా రిపీట్ చేయను. చెప్పండి సార్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే మార్నింగ్ ఫస్ట్ 2 అవర్స్ నో ట్రేడ్. మీరు ఏ ట్రేడ్స్ చేయరు, ఎందుకంటే 3:30కి లేసి మనం ట్రేడ్ చేయడం అంటే కష్టం కాబట్టి ఇగ్నోర్ చేసేద్దాం. ఫస్ట్ 2 అవర్స్ లో మార్కెట్ 3:30 నుంచి 5:30 వరకు. సో 5:30 వరకు మార్కెట్ మూవ్ అయింది. మీరు అరౌండ్ 5:45 ఎప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత మార్కెట్ ఇలా ఫామ్ అయింది, ఈ షేప్ ఫామ్ అయింది. మీకు మార్కెట్ షేప్ చూస్తే ఈ షేప్ ఫామ్ అయింది. సో ఈ షేప్ ఫామ్ అయినప్పుడు సార్ వీడియో రావట్లేదు. ఓ సారీ, నేను వీడియో ఆఫ్ చేసినట్టున్నా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. సో మార్కెట్ ఫస్ట్ 2 అవర్స్ మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఫస్ట్ 2 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మార్కెట్ ఈ షేప్ ఫామ్ అయింది. ఇలా అంటే మీరు ఇక్కడ షేప్ చూస్తే ఇలా ఒక షేప్ ఫామ్ అయింది. ఇందులో మనకి లో క్రియేట్ అయిపోయింది, హై కూడా క్రియేట్ అయిపోయింది. కానీ ఫస్ట్ క్రియేట్ అయింది లో. ఈ లో బ్రేక్ అవ్వాల. ఈ లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి అప్పటికి మీరు 5:45 ఆ టైంకి తీసుకోవాలి. సో తర్వాత 7 o'clock వచ్చి చూసినా మీరు 5:30 లోపు లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ లోకే ప్రయారిటీ ఇవ్వాలి. సో ఈ లో టైం ఏదైతే ఉందో ఈ లో టైం ని తీసుకెళ్లి మన ఇండికేటర్కి ఇవ్వాలి. జస్ట్ మీరు ఇండికేటర్ లో 26th March 24 డేట్ అండ్ 3:36 ఈజ్ ద లో. ఇది మన ఇండికేటర్కి ఇచ్చి ఓకే చేయండి. ఓకే చెయ్యగానే మీకు స్క్రీన్ మీద కొన్ని టైం క్యాండిల్ లో కొన్ని టైం స్లాట్స్ వస్తాయి. ఈ టైం స్లాట్స్ లో 7:46, 10:41, 13:31, 16:21 ఇలాగా మీకు అరౌండ్ 7 to 8 టైం స్లాట్స్ వస్తాయి. సో ఈ టైం స్లాట్స్ ఏంటంటే మనకి సింపుల్ గా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ టైం స్లాట్స్ లో మార్కెట్ వైల్డ్ గా మూవ్ అవుతుంది అని మాత్రమే తెలుసు మనకి. ఎటు మూవ్ అవుతుందో తెలియదు.
సో ఈ పర్టికులర్ టైం స్లాట్ లో మార్కెట్ చాలా చాలా వైల్డ్ గా మూవ్ అవుతుంది. ఈ మార్కెట్ మూవ్మెంట్ ని దాన్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలి? సో మనం ఎలా క్యాప్చర్ చేస్తాం అంటే, మీకు ఈ టైమింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే, ఎగ్జాంపుల్ కి ఈ టైమింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే, నేను మళ్ళీ రీప్లే చేసి చూపిస్తాను. ఈ టైమింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఈ టైమింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మీకు ఇక్కడ స్టార్టింగే బై అండ్ సెల్ 2 ఆప్షన్స్ వస్తున్నాయండి. కనిపిస్తుందండి స్క్రీన్ మీద? బై అండ్ సెల్ అని 2 వస్తున్నాయి. సో మీరు ఇమ్మీడియట్ గా బై అండ్ సెల్ ఎంట్రీ పెట్టాలి ఈ ప్రైజెస్ లో. ఒక బై ఎంట్రీ, ఒక సెల్ ఎంట్రీ, 2 ఎంట్రీస్ కూడా పెట్టాలి. మార్కెట్ డైరెక్ట్ గా మీకు బై బ్రేక్ ఇచ్చింది, బై ట్రేడ్ తీసుకుంది. తీసుకున్న తర్వాత మినిమం 10 to 15 పాయింట్స్ హోల్డ్ చేయొచ్చు. మీరు ఇక్కడ 20లో బై ఎంట్రీ తీసుకుంది. ఆల్మోస్ట్ చూడండి ఎంత పైకి వెళ్ళిందో. 320లో బై ఎంట్రీ తీసుకున్నారు మీరు, అప్రాక్సిమేట్ గా 321 అలా తీసుకున్నారు. సో ఇక్కడ 370 దాకా వెళ్ళింది. ఇంకా పైకి వెళ్ళొచ్చు. అది చూడండి అది ఎలా మూవ్ అవుతుందో. అంటే మార్కెట్ ఎప్పుడైతే మీకు వైల్డ్ గా మూవ్ అవుతుందో ఆ స్లాట్స్ ని మీకు టైమింగ్ స్లాట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇండికేటర్ ఇదంతా చూసుకుంటది. ఇండికేటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసేసి మీకు స్క్రీన్ మీద లెవెల్స్ ఇచ్చేస్తుంది. ఇదంతా డే బిఫోరే. చూడండి నెక్స్ట్ టైం స్లాట్ కూడా మీకు ముందే ఉంది. ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు మీకు అక్కడ బై అండ్ సెల్ ట్రేడ్స్ వస్తాయి. సో ఇది చూడండి ఇది ఇలా వెళ్తుంది. మీకు ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నారు, 15 పాయింట్స్ వచ్చింది, క్లోజ్ చేస్తే చేసేయండి మీ ఇష్టం. లేదు దాన్ని కొంచెం ఫర్దర్ గా హ్యాండిల్ చేస్తాను అంటే ట్రైలింగ్ చేసుకోండి. మీ స్టాప్ లాస్ ని ట్రైలింగ్ చేసుకోండి. అంటే ఫస్ట్ మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది, తెచ్చి ఇక్కడ ఎక్కడో పెట్టండి, తర్వాత కొంచెం పైకి పెట్టండి. అలా మీ స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుని మీ ప్రాఫిట్ ఎక్కువ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్లాట్స్ లో మార్కెట్ చాలా చాలా బాగా మూవ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్లాట్ వస్తుంది. సెకండ్ స్లాట్ రెడీగా ఉన్నాం. సెకండ్ స్లాట్ టైం వచ్చేసరికి 10:41. సో 10:41 ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా చూడండి స్క్రీన్ మీద మీకు లెవెల్ వచ్చేసింది, బై అండ్ సెల్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మన సిగ్నల్. ఇప్పుడు ఫర్ సపోజ్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు. లో బ్రేక్ అయితే ఏం చేయాలి? లో బ్రేక్ అయితే సెల్ చేయొచ్చు. ఎగ్జిట్ దగ్గరగా ఇప్పుడు ఉంది ఇక్కడ టైమింగ్. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ కూడా దగ్గరగా ఉంది కాబట్టి we have ఇది to ఇది ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే మీ సెల్ ప్రైస్ వచ్చేసరికి 27, 21 లో నెక్స్ట్ టైమింగ్ స్లాట్ ఉంది, అవునా కదా? 20, 21 లో నెక్స్ట్ టైం స్లాట్ ఉంది. సో మీకున్న బఫర్ 6 to 7 పాయింట్స్. మార్కెట్ అంతకు మించి వెళ్ళదు ఒకవేళ లో బ్రేక్ అయితే. చూద్దామా ఏం జరుగుతుందో. హై బ్రేక్ అయితే వెళ్ళండి కూడా, మీరు ఆర్డర్ పెట్టేశారు కాబట్టి. సో ఇలాంటి టైంలో నేను లో ట్రేడ్ తీసుకోను. ఇదిగోండి చూడండి వచ్చేసింది, లోకి వచ్చి లో ట్రేడ్ ట్రిగర్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే హై ట్రేడ్ ట్రిగర్ అవ్వాలి. మీరు 47 లో పెట్టారు, హై ఎక్కడికి వెళ్ళిందండి? 46.8 దాకా వెళ్ళింది. సో మీకు పెట్టిన 47 ట్రేడ్ ట్రిగర్ అవ్వాలి. 47 ఆర్ 48 లో పెట్టారు, ఆ ట్రేడ్ ట్రిగర్ అవ్వాలి. కానీ కిందకు వచ్చి లో ట్రేడ్ ట్రిగర్ అయ్యింది. కానీ లోలో మీకు ఏముందండి? లోలో మీకు సపోర్ట్ ఉంది, ఉందా లేదా? 43220 లో సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ మీరు ఈ ట్రేడ్ కనుక ప్లేస్ చేస్తే ఇది మీ స్టాప్ లాస్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రీవియస్ టైమింగ్ స్లాట్ అక్కడ ఉంది కాబట్టి దీన్ని మీరు ట్రేడ్ కింద పెట్టకూడదు. ఓన్లీ బై ట్రేడే తీసుకోవాలి. నో సెల్ ట్రేడ్ ఇగ్నోర్ చేసేయాలి. లేదు రిస్క్ తీసుకుంటానంటే మీ హెడేక్ అది. ఎందుకంటే ఖచ్చితంగా టైమింగ్ స్లాట్ ఉంటే 90% ఆఫ్ ద టైం అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది. సో ఇది ఫాస్ట్ గా వచ్చింది, లో బ్రేక్ అయింది. నేను లో ట్రేడ్ పెట్టుంటే నా స్టాప్ లాస్. నేను లో ట్రేడ్ పెట్టను ఇక్కడ. అర్థమైందండి కౌశిక్ గారు? అంటే ఇప్పుడు కింద బ్రేక్ అయింది, కింద బ్రేక్ అయింది, నేను సెల్ ట్రేడ్ పెట్టుంటే వెళ్ళి నా స్టాప్ లాస్ కొట్టిందా కొట్టలేదా? స్టాప్ లాస్ అయ్యేది. కానీ నాకు కిందే ఆల్రెడీ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ టైమింగ్ క్యాండిల్ లైన్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. సో ప్రీవియస్ అవును టైమింగ్ క్యాండిల్ లైన్ ఉంది కాబట్టి, ఇంత దగ్గరగా ఉంది కాబట్టి నేను ఈ ట్రేడ్ పెట్టను. పెట్టకుండా బై సైడ్ వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడు నా బై ట్రేడ్ ట్రిగర్ అయింది 47 ఆర్ 48 లో నా బై ట్రేడ్ ట్రిగర్ అయింది, అవునా కదా? సో అంటే ప్రీవియస్ క్యాండిల్ ఆ గ్రీన్ బ్రేక్ అయితే అప్పుడు సెల్ పెట్టొచ్చు. ప్రీవియస్ క్యాండిల్ కాదండి, ఇక్కడ పైన మీకు గ్రీన్ లైన్ వస్తుంది కదా. ఆ, ఆ, ఆహా ఇక్కడ సెల్ ట్రేడ్ అంటారా? ఆ, ఆ. సెల్ ట్రేడ్ నేను ఇక్కడ పెట్టాలండి, 4307 లో పెట్టాలి. ఎందుకంటే ఇదే వ్యాలిడ్ ఉంది, ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. నేను ఓకే. 27 లో పెట్టకూడదు సెల్ ట్రేడ్. అంటే ఫస్ట్ ఈ మధ్యలో ఉన్నా సరే నేను నో ట్రేడ్. ఓకే. మార్కెట్ కిందకు వచ్చి ఒకవేళ ఈ మధ్యలో ఉన్నా నో ట్రేడ్, నేను ఇక్కడ చేయను. ఎందుకంటే ఇది సపోర్ట్ కింద తీసుకుని ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది. ఆ, ఆ. దీని కిందకు వస్తేనే నేను సెల్ చేయాలి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఇదే ఇంకా వ్యాలిడ్ జోన్, ఇది బ్రేక్ అవ్వలేదు కదా. ఆ, ఆ. సో దీని కిందకు వస్తేనే నేను సెల్ చేయాలి. దీని పైన ఉన్నంత సేపు నేను బై సైడే చూడాలి. సో ఇక్కడ నేను బై ట్రేడ్ కూడా చేయొచ్చు. ఎందుకు? మార్కెట్ 4321 వస్తే నేను బై చేయొచ్చా లేదా? ఆ.
సో దీని లో ఎంత? ఇప్పుడు నేను పెట్టిన క్యాండిల్ లో ఎంత అండి? 4321. అక్కడ నేను డైరెక్ట్ బై ఆర్డర్ పెట్టొచ్చు. ఓకే. ఎందుకంటే అది బై వ్యాలిడ్ జోన్ కదా, బై ట్రేడ్ జోన్ అది. నాకు ఇంకా బై యాక్టివ్ గా ఉంది అక్కడ. సో నేను బై ట్రేడ్ కూడా అక్కడ పెట్టొచ్చు. ఇక్కడ పెట్టే ట్రేడ్ కాకుండా కొంతమంది అనుకుంటారు ఇక్కడ పెట్టే ట్రేడ్ పెట్టకూడదేమో. ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ ఉంది. నేను ముందే బై అండ్ ఇక్కడ సెల్ ట్రేడ్ రెండు పెడతాను. కాబట్టి ఈ బై ట్రేడ్ యాక్టివ్ గానే ఉంది. ఎందుకంటే పైన ఎక్కడ నాకు రెసిస్టెన్స్ కనబడట్లా, కింద సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను సెల్ ట్రేడ్ పెట్టను, నో సెల్ ట్రేడ్ అంతే. రిస్క్ తీసుకుంటే బై పెడతాను, లేదా ఇక్కడ బై ట్రేడ్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇదే ట్రేడ్ తీసుకున్నానంటే 4347 లో నేను బై ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి మూవ్ అయింది. ఆల్మోస్ట్ నాకు 75 దాకా వెళ్ళింది. అంటే 47 నుంచి 50లో ట్రేడ్ తీసుకున్నా, నాకు ఎక్కడ దాకా వెళ్ళిందండి? 25 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసింది. నేను మళ్ళీ ఇంకో ట్రేడ్ పెట్టుకుంటాను, మళ్ళీ 25 పాయింట్స్ ఇచ్చింది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వెళ్తుందో టైమింగ్ క్యాండిల్. ఇంత వైల్డ్ మూవ్మెంట్ ని ఆల్మోస్ట్ మీరు ఇక్కడ 400 దాకా వెళ్ళిందండి ప్రైస్. అంటే మీకు ఎన్ని పాయింట్స్ ఇచ్చినట్టు? 50 పాయింట్స్ ఇచ్చింది. 50 పాయింట్స్ అంటే 500 పిప్స్ అండి. ఇంకా పైకి వెళ్తుంది చూడదు. 3 లాట్ తో 50 పాయింట్ ట్రేడ్ చేస్తే $150 అండి. 5 లాట్ తో ట్రేడ్ చేస్తే $250. $250 అంటే ఆల్మోస్ట్ 24,000 రూపీస్ ఇన్ సింగిల్ ట్రేడ్ విత్ 2,500 రూపీస్ క్యాపిటల్. 10 టైమ్స్ ప్రాఫిట్. ఇప్పుడు నెక్స్ట్ టైం స్లాట్ వచ్చేసింది. సో నెక్స్ట్ టైం స్లాట్ ఎటు బ్రేక్ అవుతుంది? సారీ 1331. అదే నెక్స్ట్ టైం స్లాట్ 1331 వచ్చేసింది. సో ప్రీవియస్ ట్రేడ్ ఏదైనా ఉంటే ఇక్కడ నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఒకవేళ ఈ టైం స్లాట్ ట్రేడ్ ఇక్కడ దాకా ఉంచాను అనుకుందాం, నేను ఇక్కడ ఎగ్జిట్ కొట్టేసి నెక్స్ట్ టైం స్లాట్ ఎటు బ్రేక్ అయితే అటు పెట్టుకోవడానికి చూస్తాను. అంటే ఫ్రెష్ ట్రేడ్స్ తీసుకుంటాను ఇక్కడ నేను. ఇది లో బ్రేక్ అయింది, నాకు లో బ్రేక్ అయింది కాబట్టి నేను ఏం చేస్తాను? సెల్ ట్రేడ్ పెడతాను. సో నాకు ఇందాక ఆల్మోస్ట్ 430 దాకా వెళ్ళింది. 430 అంటే నేను ఎక్కడ పెట్టానండి? 350లో పెట్టాను ట్రేడ్. 80 పాయింట్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ టైం స్లాట్ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను 403 తర్వాత 90కి వెళ్ళింది, అంటే 13 పాయింట్స్ ఇచ్చింది. కానీ అంతకు మించి వెళ్ళలే. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ ఇది లో బ్రేక్ కన్ఫర్మ్ అయ్యాకనే సెల్ తీసుకోవాలా సార్? ముందే ఈ బై సెల్ లేబుల్స్ కనిపించగానే ఈ రెండు వైపులా క్యాండిల్ క్లోజ్ పెట్టాలి. అవ్వగానే మీకు స్క్రీన్ మీద బై సెల్ కన్ఫర్మ్ అయిపోయినట్టే మేడం. సో ఆ అవును రెండు సార్. ట్రేడ్లు పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓకే. నాకు సెల్ ట్రేడ్ ట్రిగర్ అయ్యి కిందకు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 17 or 18 లో బై ఆర్డర్ పెడతాను. Hmm. ఓకే, Hmm. ఈ క్యాండిల్ హై 21 కి వెళ్ళిందండి. 21 కి అవును. వెళ్తే నాకు ఇక్కడ బై ఆర్డర్ ట్రిగర్ అయిపోదా? అవును సార్. ట్రిగర్ అయిపోయింది. Hmm. అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసింది. కింద ఇంకా నా సెల్ ఆర్డర్ నేను క్లోజ్ చేయను కదా. అవును. సో నా సెల్ ఆర్డర్ ఎప్పుడైతే 3కి వచ్చిందో నా సెల్ ఆర్డర్ ట్రిగర్ అవుదా? అవును సార్. నా సెల్ ఆర్డర్ ట్రిగర్ అవ్వగానే బై ఆర్డర్ క్యాన్సిల్ చేయాలండి. అదే అక్కడికి ఒక 14 పాయింట్స్ స్టాప్ లాస్ అయిపోతుంది సార్. 14 పాయింట్స్ స్టాప్ లాస్ అయిపోయింది. సో నా సెల్ ఆర్డర్ నేను హోల్డ్ చేశాను అండ్ నా సెల్ ట్రేడ్ కూడా ఇక్కడ నా స్టాప్ లాస్ అయిపోయింది. కనిపిస్తుందా? నా సెల్ ట్రేడ్ కూడా ఇక్కడికి వచ్చి స్టాప్ లాస్ ఇచ్చేసింది. అవును. సో బై అండ్ సెల్ ట్రేడ్ బోత్ నేను స్టాప్ లాస్ ఇచ్చేసాను. ఓకే. ఓకేనా? నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నా ఫస్ట్ ట్రేడ్ నాకు టార్గెట్ ఇచ్చింది. అవునా? అవును. అవును సార్. ఎన్ని పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది? నేను ఎగ్జాంపుల్ కి 20లో బై చేశాను. అంత పై దాకా నేను హోల్డ్ చేయలేదు. 60లో దిగిపోయాను అనుకుంటే 40 పాయింట్స్ నాకు టార్గెట్ ఇచ్చిందా? సెకండ్ స్లాట్ నేను బై ట్రేడే తీసుకున్నాను. 50లో బై చేశాను. ఇక్కడ కూడా ఒక 50 పాయింట్స్ నేను క్యాప్చర్ చేశాను అనుకున్నాను. సో ఇక్కడ ఒక 50, ఆల్మోస్ట్ 90 పాయింట్స్ నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ ఈ ట్రేడ్ లో 14 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాను. మళ్ళీ ఈ ట్రేడ్ లో 14 పాయింట్స్, అంటే 30 పాయింట్స్ నేను రిస్క్ చేసేసాను అనుకున్నాను. సో ఇంకా నా దగ్గర ఎన్ని పాయింట్స్ బెనిఫిట్ ఉందండి? 60 పాయింట్స్. 60 ఇంటూ నేను 5 లాట్ ట్రేడ్ తీసుకుంటే $300 ఇంటూ ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ కరెన్సీలో 27,000 రూపీస్. ఓకే. సో నాకు ఈ ప్రాఫిట్ చాలు కదా. 1 డేలో నాకు ఈ ప్రాఫిట్ సరిపోదా? సరిపోదా? చాలా యాక్చువల్లీ ముందే క్లోజ్ చేస్తాను. ఈ ట్రేడ్ దాకా కూడా ఆగను. ఎప్పుడైతే నాకు ఇక్కడ 90గా చాలా ఎక్కువ వచ్చింది. ఎనీవే నాకు $90 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇంటూ 5 లాట్ 450 స్ట్రైట్ అవే నేను ఇక్కడ కట్టేస్తాను. అవును. 2,500తో 40,000 ప్రాఫిట్ అంటే నేను ఇక్కడ కట్టేసి హ్యాపీగా వెళ్ళిపోతాను తప్ప నెక్స్ట్ టైం స్లాట్ కోసం వెయిట్ చేయను. అవును సార్. అంటే సో మా బ్యాడ్ లక్ కొద్ది మేము థర్డ్ టైం స్లాట్ లోనే వస్తే, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ అదే మేడం. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ టైం స్లాట్ నుంచి మార్కెట్ చాలా వైల్డ్ మూవ్మెంట్ ఉంటుందండి. సో మీరు ఫస్ట్ టైం స్లాట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే సార్. లేదు పొద్దున్న పూట నాకు అవ్వట్లేదు అంటే మై సజెషన్ ఈస్ ఆఫ్టర్ 3 o'clock టైం స్లాట్ చేయండి. మధ్యాహ్నం పూట ఉన్న టైం స్లాట్ ని ఒక్కసారి సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్. బికాస్ గోల్డ్ ఎలా ఉంటుందంటేనండి, మీకు ఎర్లీ మార్నింగ్ మంచి మూవ్మెంట్స్ ఇస్తుంది. 10:30, 11 తర్వాత
మధ్యాహ్నం 3:34 వరకు పెద్ద మూవ్‌మెంట్ ఉండదు. స్లోగా ఉంటది మార్కెట్. అవును 4 సార్. తర్వాత వచ్చే స్లాట్స్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే సార్. ఎందుకంటే ఆ టైంలో మార్కెట్ చాలా చాలా స్లో ఉంటది. సో, ఆ టైంలో ఎక్కువ సేపు మీరు వెయిట్ చేయాలి ట్రేడ్ కోసం కూడా. అవును సార్. ఓకేనా అండి? ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఈ టైమింగ్ క్యాండిల్‌లో? సో, ఈ టైమింగ్ క్యాండిల్ ఇండికేటర్‌ని నేను ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 డేస్ మీకు నేను ఫ్రీగా అవైలబుల్‌గా ఇస్తున్నాను. మీరు బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, ఫార్వర్డ్ టెస్ట్ చేయొచ్చు, లైవ్ ట్రేడింగ్ కూడా దీని మీద ప్రాక్టీస్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ మన గ్రూప్‌లో టైమింగ్ క్యాండిల్ స్లాట్స్ నేను ఇచ్చేవి ఎలాగో ఇస్తాను. అవి కాకుండా మీకు ఈ ఇండికేటర్ నేను ఎవరికైతే మీకు ఇండికేటర్ కావాలో జస్ట్ వాట్సాప్‌లో మీ ఐడీని నాకు షేర్ చేయండి. నేను ఇండికేటర్‌ని మీకు ఫ్రీగా ఈ 1 వీక్ ఇవ్వడం జరుగుతది. ఆ తర్వాత నుంచి వాట్ ఎవర్ ద ప్రైజింగ్ విల్ బి ఫర్ దిస్ ఇండికేటర్ అన్నది నేను డీటెయిల్‌గా చెప్తాను. యాస్ ఆఫ్ నౌ అయితే మీరు ఇండికేటర్ యాక్సెస్ తీసుకొని దీని మీద వర్క్ చేసి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి. ఈ టైమింగ్ క్యాండిల్ ఎలా వర్క్ చేస్తుంది? ఏంటి? ఎక్కడన్నా ఏదన్నా మీకు డౌట్ వచ్చింది ఏంటి? అన్నది నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు లైవ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఉంచుతాను లేదా ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఎనీ డౌట్స్ అండి ఎనీవన్ ఎవరన్నా అడగొచ్చు. సార్ ఫస్ట్ టైం హలో వెంకటేష్ గారు చెప్పండి. అది ఫస్ట్ టైం పాయింట్ కదండి. హలో. ఇది ఫస్ట్ టైం పాయింట్లో ఇప్పుడు సెకండ్ టైము మనకు సపోర్ట్ లెవెల్కి వచ్చేస్తుంది అనుకోండి కిందకి, అది వర్కౌట్ కాదా? సపోర్ట్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు నార్మల్ గా ఒక సపోర్ట్ ఏరియాలో మార్కెట్ ఉందండి. సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మీరు సెల్ సైడ్ చూస్తారా బై సైడ్ చూస్తారా? సపోర్ట్ దగ్గర ఉంటే బై సైడ్ చూస్తాం. సో సెల్ ట్రేడ్ ఇగ్నోర్ చేస్తే మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు. ఆహా, అది ఆల్రెడీ సపోర్ట్ దగ్గర ఉంది కదా. సో సెల్ ట్రేడ్ పెట్టి మీరు రిస్క్ ఎందుకు చేయాలి? అది ఎలాగో పైకి వెళ్తుంది, కిందకి వెళ్దాం. అది 2 టైమ్స్ అన్నారు కదా, 2 టైమ్స్ మాత్రం సో వాల్యూ అని. టైమింగ్ క్యాండిల్ అన్నది ఎంత మీకు వైల్డ్ గా పనిచేస్తుంది అంటే అది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద వర్క్ చేస్తుందండి మీకు టైమింగ్ క్యాండిల్. సో టైమింగ్ క్యాండిల్ లో మీరు ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఆ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర సెల్ సైడ్ పెట్టకుండా బై సైడ్ వెతికితే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఒకసారి యాక్సెస్ తీసుకుని టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం క్లియర్ గా ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఈ రోజు రన్ అవుతున్న సెకండ్ టైమింగ్ క్యాండిల్ ఒకసారి చూడరా సార్? ఈ రోజు రన్ అవుతున్న టైమింగ్ ఇప్పుడు క్యాండిల్. ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో ఓకే, ఒక్క నిమిషం. ఏం జరిగింది ఈ రోజు? మనం ఏ టైం ఇవ్వాలండి? టైమింగ్ 4 o'clock. క్యాండిల్ కి 4 o'clock సార్. 4 o'clock ఇవ్వాలి మనం ఈరోజు. ఎందుకు? మార్కెట్ ఓపెన్ అయింది, ఒక లో ఫామ్ అయింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. సో అవును 4 సార్. o'clock అన్నది నేను ఇవ్వాలి. అవును సో సార్. ఈ రోజు డేట్ లో నేను 4 o'clock ఇస్తాను సార్ దీనికి. మీ స్క్రీన్ ప్రెజెంట్ చేస్తారా సార్? ఒక్క నిమిషం అండి, మర్చిపోయాను, సారీ. ఓకే ఓకే సార్. కనిపిస్తుందా అండి? సో ఈ రోజు డేట్ లో నేను 4 o'clock ఇచ్చాను. ఎస్ సార్. ఓకే, ఆన్ చేశాను. సో నాకు ఫస్ట్ స్లాట్ వచ్చింది. ఈ ఫస్ట్ స్లాట్ ఇక్కడ కూడా, ఇది కూడా చూడండి, ఇది డే హై. ఆల్రెడీ ఈ డే హై నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యింది. సో మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు నేను ఈ ఏరియాలో బై చేస్తానని సెల్ చేస్తానా? ఎందుకంటే ఇది నా సపోర్ట్ కదా, సారీ రెసిస్టెన్స్ కదా. సో నేను ఈ అవును సార్. ఏరియా నుంచి సెల్ చేయడానికి చూడాలి. సో నేను బై సైడ్ ట్రేడ్ పెట్టను. మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా మీరు దీన్ని మైండ్ లో పెట్టుకుంటారో అప్పుడే మీకు విన్ రేట్ ఎక్కువ ఉంటుందండి. బై సైడ్ ట్రేడ్ ఇక్కడ నేను పెట్టను, ఇక్కడ ఓన్లీ సెల్ సైడ్ ట్రేడ్ పెడతాను. ఇన్ కేస్ లేదండి నాకు ఈ రూల్స్ ఏం తెలియదండి, నేను ట్రేడ్ చేసేయాలి అంటే పెట్టండి, బై ట్రేడ్ పెట్టండి, 600 లో పెట్టండి. మీ సెల్ ట్రేడ్ పెట్టండి 89 లో 11 రూపీస్ రిస్క్, 11 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది. నెక్స్ట్ 89 లో మీ సెల్ ట్రేడ్ ట్రిగర్ అయింది, మార్కెట్ క్రాష్ కింద దాకా వచ్చింది, ఎంత 51 లో చేసింది, ఆల్మోస్ట్ 50 రూపీస్ లో చేసింది. సో 89 నుంచి 51 అంటే 89 మైనస్ 51 ఎంతండి? 38 పాయింట్స్. ఆల్రెడీ 11 పాయింట్స్ మీరు నేను చేసేసానని నాకు తెలియలేదు. 27 పాయింట్స్ ఇంటూ 5 లాట్ ఇంటూ 90, ఈ ట్రేడ్ 12,000 ప్రాఫిట్ లో ఉన్నారు. సెకండ్ ట్రేడ్ హై బ్రేక్ అయింది, మీరు బై ట్రేడ్ తీసుకున్నారు, అవునా కాదా? సో ఇది పైకి వెళ్ళలేదు, ఏమైంది? 61 అంటే 62 లో మీరు బై చేశారు. 62 లో బై చేస్తే పైకి వెళ్ళకుండా 67 దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చిన తర్వాత 51 లో 67 మైనస్ 51 అంటే ఎన్ని పాయింట్స్ పోయింది? సారీ, మీరు బై చేసిన ప్రైస్ ఎంత? 61, సారీ 10 పాయింట్స్ పోయింది. 10 పాయింట్స్ పోయిన తర్వాత మీరు ఇక్కడ సెల్ ట్రేడ్ ట్రిగర్ అయింది. 51 నుంచి లో ఎంత చేసిందండి? 33. సో 51 మైనస్ 33 అంటే ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 18 పాయింట్స్. ఆల్రెడీ ఇక్కడ 10 పాయింట్స్ కోల్పోయారు, 8 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉన్నారు ఇంటూ 5 లాట్.
సో ఇంటూ 90. ఈవెన్ దో యువర్ ప్రాఫిట్ విత్ 3600 ఇందాక 12,000 ప్లస్. ఇప్పుడు ఇది మళ్ళీ రెండోసారి వచ్చింది ఈ లెవెల్ కి. ఈ ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? అదే సార్ నా డౌట్ యాక్చువల్గా. ఈ ట్రేడ్ తీసుకోవచ్చండి. సెకండ్ టైం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పాను నేను. మ్మ్. సో ఈ టైమింగ్ క్యాండిల్ స్లాట్ లో రెండో ట్రేడ్ తీసుకోవచ్చు. సో సెకండ్ టైం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. నా స్టాప్ లాస్ ఇదే అవుతుంది 61. 10 రూపీస్ రిస్క్ చేస్తాను నేను. ఇక్కడ 52లో 51లో నేను ట్రేడ్ పెట్టుకున్నాను. మళ్ళీ లో దాకా నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ వెనక్కి వెళ్ళి ఇచ్చేస్తా 10 రూపీస్ స్టాప్ లాస్, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాఫిటబుల్ లో ఉన్నాను. సార్ ఇది ఫ్యూజన్ మార్కెట్ వల్లనో ఏమో సెల్ ప్రైస్ దేనికి దానికి డిఫరెన్స్ ఉంది సార్. 4549 ఉంది ఫారెక్స్ లో. ఇది నేను ఆల్రెడీ నిన్న చెప్పానండి. ఈ అవును సార్. టైమింగ్ స్లాట్స్ అన్నవి ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ ఇన్ఫ్లో. వాల్యూమ్ అంటే మీకు బిగ్ ప్లేయర్ ఎంట్రీస్, తర్వాత బయ్యర్ సెల్లర్ ఎంట్రీస్, హ్యూజ్ వాల్యూమ్ ఎంట్రీస్, ఇలా చాలా థింగ్స్ తీసుకుంటుందండి ఇది మీకు ఈ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఫ్యూజన్ మార్కెట్ లో ఏంటంటే వాల్యూమ్ ఇన్ఫ్లో సరిగ్గా క్యాలిక్యులేట్ అవ్వదు. సారీ, ఫోరెక్స్ లో. ఓకే సార్. లో. సో నేనేమంటానంటే ఫ్యూజన్ మార్కెట్ లోనే టైమింగ్ స్లాట్స్ వాడండి. సో సార్ ఇప్పుడు టైమింగ్ స్లాట్ ఫ్యూజన్ మార్కెట్స్ వాడినప్పుడు 3 minutes కి ఫిక్స్ అవ్వమంటారా 5 minutes సార్? అది కూడా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను మేడం. ఫ్యూజన్ మార్కెట్స్ లో Okay. ఎక్స్ఎం ఇక్కడ సర్చ్ లో XAUUSD కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కిందకి వెళ్తే ఫ్యూజన్ మార్కెట్ వస్తుంది. సో ఫ్యూజన్ మార్కెట్ సెర్చ్ చేసి ఇటు పక్క ఉంటుంది ఫ్యూజన్ మార్కెట్. సో ఫ్యూజన్ మార్కెట్ ఎక్కడ ఉంది ఆ పేరు సెర్చ్ చేసి తీసుకుని దాన్ని యాడ్ చేసుకుంటే మీకు స్క్రీన్ మీద ఇక్కడ ఫ్యూజన్ మార్కెట్ అని కనిపిస్తుంది. ఫ్యూజన్ మార్కెట్ లో చాలా యాక్యురేట్ గా మీకు వాల్యూమ్ ఇన్ఫ్లో తెలుస్తుంది. లైక్ మనం బిగ్ ప్లేయర్ ఎంట్రీ ఆన్ చేసాం అనుకోండి. బిగ్ ప్లేయర్ ఎంట్రీ ఆన్ చేయగానే మన బుల్లెట్ క్యాండిల్స్ ఎక్కడ పడుతున్నాయి ఏంటి ఇవన్నీ చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ సెపరేట్ ఇండికేటర్ మీరు యాక్సెస్ తీసుకుని ఉంటే అది మీకు తెలుస్తుంది కాబట్టి అది ఆన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మీరు ఇక్కడ ఏం చేయాలని ట్రేడ్. సో దాన్ని బట్టి మీరు లైవ్ లో దీన్ని ఇంకా వాడుకోవచ్చు. కానీ వితౌట్ దిస్ ఇండికేటర్ మన ప్రాఫిట్ ప్రిడేటర్ లేకుండా కూడా జస్ట్ టైమింగ్ క్యాండిల్ లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో మై సజెషన్ ఈజ్ యూస్ ఫ్యూజన్ మార్కెట్స్ ఫర్ బెటర్ రిజల్ట్స్. అండ్ సెకండ్ పాయింట్ మేడం మీరు అడిగింది, నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. 1 minute నుంచి 15 minutes వరకు ఇంట్రాడేలో మీరు ఏ టైం ఫ్రేమ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. బికాస్ మార్కెట్ టైం 23 hours ట్రేడింగ్ అవర్స్ ఉంటుంది కాబట్టి 1 minute నుంచి 15 minutes లో ఏ టైం ఫ్రేమ్ లో అన్నా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను 1 minute లో ట్రేడ్ చేద్దాం అనుకుంటాను. సో 1 minute లో ట్రేడ్ చేద్దాం అన్నప్పుడు నాకు 1 minute లో డేలో ఎంత అండి 4:02 ఉంది అవునా. సో నేను ఇక్కడ ఇన్పుట్ లో నేను ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఏ టైం ఇవ్వాలండి 4:02 సార్. 4:02 ఇవ్వాలి. 4:02 ఇవ్వగానే నా టైం స్లాట్స్ మారిపోయినాయా లేదా? ఎస్ సార్. సో దీని ప్రకారం ట్రేడ్స్ చేసుకోండి. 5 minutes లోకి వెళ్ళాను లేదా 15 minutes లోకి వెళ్ళాను. 15 minutes లో నాకు లో ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ 4 o'clock ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను 4 ఇచ్చి ఉంటే ఓకే, లేదంటే 4 ఇవ్వాలి. 4 ఇస్తే నా లెవెల్స్ మళ్ళీ చేంజ్ అవుతుంది. చిన్న చేంజెస్ ఉంటాయి, అంత పెద్దగా ఉండదు. సో 15 minutes లో లో బ్రేక్ అయింది సెల్ చేశాను, మళ్ళీ ఇక్కడ లో బ్రేక్ అయింది సెల్ చేశాను. చాలా తక్కువ నాయిస్ ఉంటుందండి 15 minutes లో, ఎందుకంటే వన్ సైడ్ మూవ్మెంటే ఉంటుంది. రెండో వైపు వెళ్ళే అవకాశం చాలా తక్కువ. మీరు ప్రీవియస్ డేకి వెళ్ళి ఒకసారి చెక్ చేసినా మీకు అర్థం అవుతుంది. 15 minutes లో ఇక్కడ నాకు లో లేదు, ఇదే ట్విస్ట్. 15 minutes లో 3:30 లేదా 4:45 ఇవ్వాలి. సో నాకు 5 o'clock కి 5:30కి మార్కెట్ ఇక్కడ ఉంది. సో అప్పుడు నాకు ఇది తీసుకోను, నేను ఇదే తీసుకోవాలి. సో నేను 3:30 ఇవ్వాలి. అర్థమవుతుందండి ఎలా ఇస్తున్నాను? 3:30 ఇవ్వాలి. 3:30 మీరు ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్ గా డేట్ మార్చలేదు సార్ 1 second, 24th March 3:30 ఆటోమేటిక్ గా మీకు 15 minutes లో లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. హై బ్రేక్ అయింది బై ట్రేడ్ తీసుకున్నారు, హై బ్రేక్ అయింది బై ట్రేడ్ తీసుకున్నారు, సెల్ స్టాప్ లాస్. ఇక్కడ లో బ్రేక్ అయింది ఫాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు ఈ మార్కెట్ క్రాష్ అయింది కదా ఇక్కడ నుంచి. అంటే స్క్రీన్ క్లమ్జీగా ఉండొచ్చు, నేను ఒక్కసారి లెవెల్స్ ఆఫ్ చేస్తే మీకు మళ్ళీ తెలీదేమో అనుకుంటున్నాను. హై సెల్ లైన్స్ కావాలంటే వద్దు, హై లో వద్దు, అవుటర్ లైన్స్ ఇన్నర్ లైన్స్ వద్దు. సో ఈ పర్టికులర్ క్యాండిల్ కి ఇక్కడ లో బ్రేక్ అవుతుంది, మీరు సెల్ చేశారు అవునా. 4:24 లో ఈ ఏరియాలో సెల్ చేశారు, లో బ్రేక్ అవుతుంది ఇన్నర్ లైన్. ఈ ఫాల్ ఎక్కడికి వచ్చి ఆగిందంటే మార్నింగ్ మీకు ఫస్ట్ ఫామ్ అయిన టైమింగ్ క్యాండిల్ లో దగ్గర ఆగిందండి. కనిపిస్తుందా? సో ఇందాక నేను చెప్పిన పాయింట్ అదే. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తాయి ఆ రోజుకి ఈ టైమింగ్ క్యాండిల్స్. సో ఇన్ని స్లాట్లు రావడం వల్ల మీకు ఇంత కన్ఫ్యూజివ్ గా ఉంటుంది.
సో ఏంటంటే మీరు అవి ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకుని ఆన్ కూడా చేసుకోవచ్చు మీ ఇండికేటర్లో. సో మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తే ఇంకొంచెం క్లియర్ గా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి, క్లియర్? ఇన్నర్ లైన్ అవుటర్ లైన్ అని ఉంది సార్, అది ఇప్పుడు నేను ఓన్లీ ఇన్నర్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇండికేటర్ లో నేను ఓన్లీ ఇన్నర్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవుటర్ లైన్ స్ట్రాటజీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. అవుటర్ లైన్ స్ట్రాటజీ నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. ఓన్లీ ఇన్నర్ లైన్ స్ట్రాటజీ మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో మీరు ఇన్నర్ లైన్స్, ఈ ఆరెంజ్ లైన్స్ అన్ని ఇన్నర్ లైన్స్ అండి. మీకు ఇక్కడ రోజుకి 7 to 8 ఇన్నర్ లైన్స్ వస్తాయి, ఒక్కటే అవుటర్ లైన్ వస్తుంది. ప్రతి రోజు కూడా అవుటర్ లైన్ ఒక్కటే ఉంటది. అవుటర్ లైన్ స్ట్రాటజీ వేరే ఉంటది, ఆ తర్వాత మాట్లాడదాం. ఇంకేమైనా డౌట్ ఉందా అండి? ఎనీ డౌట్స్? సార్ డే హై ఒకటి పెడతారా సార్? డే యాడ్ హై చేస్తారా మేడం? డే హై సార్? మార్నింగ్ అది చూసుకోకుండా బై ట్రేడ్ తీసుకున్నాం కదా, మేబీ అది ఆన్ ఉంటే ఇంకా సెల్ ట్రేడే చూస్తాను సార్. ఓకే, డే హై అండ్ లో అన్నది యాడ్ చేయాలంట. అంతే డే సార్. హై అండ్ లో యాక్చువల్ ఇండికేటర్ లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే మేడం, అది ప్రతిరోజు ప్రతి నిమిషం మూవ్ అవుతుంటది. ఎగ్జాంపుల్ కి పొద్దున్న ఓపెన్ అయినప్పుడు డే హై ఇక్కడ ఉంటది, ఇలా డే హై ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇలాగ వెళ్తూ ఉంటది. మీకు దీని వల్ల స్క్రీన్ మీద ఒక లైన్ అటు ఇటు మూవ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకని ఓకే సార్. యాడ్ చేయలేదు. చూద్దాం, వెళ్లే కొద్ది ఒకసారి టెస్టింగ్ చేయండి, బాగాలేదు కావాలి అంటే అప్పుడు దాన్ని కూడా యాడ్ చేద్దాం, ప్రాబ్లం లేదు, యాడ్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఓకే మేడం. సార్ ఇప్పుడైతే క్యాండిల్ క్లోజ్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు కదా, మనకి లైన్ ఫామ్ అవ్వగానే 20 ఉంటే 21 అట్లా ₹1 బఫర్ ఇచ్చేసి పెట్టేసుకోండి. టైమింగ్ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. అది కాదు, అది అయిపోయినాక నెక్స్ట్ ఎంట్రీ అది కోసం. అయిపోయాక డైరెక్ట్ బైసెల్ పెట్టండి. అదే మామూలుగా ఇంతకు ముందు మనం ఎంట్రీ కోసం క్యాండిల్ క్లోజ్ దాకా వెయిట్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అవసరం లేదు. లేదండి, సో 20 ఉంటే 21. ఇప్పుడైతే డైరెక్ట్ బైసెల్ పెట్టండి. ఓకే ఓకే ఓకేనా అండి? ఇంకేమైనా సార్ డౌట్స్ స్టాప్ లాస్ ఆల్రెడీ చెప్పారు, స్టాప్ లాస్ కూడా ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ అంతే మీరు మనం. బై చేస్తే మీ స్టాప్ లాస్ మీ సెల్ ఎంట్రీ. రాజు గారు మ్యూట్ లో ఉండరు, రాజకుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో సార్ మీరు బై చేస్తే మీ స్టాప్ లాస్ సెల్ ఎంట్రీ, మీరు సెల్ చేస్తే మీ స్టాప్ లాస్ మీ బై ఎంట్రీ. ఓకే సార్, అది అర్థమైంది సార్. ఇప్పుడు దాకా మనం వాడుతున్న ఇండికేటర్ లో టార్గెట్స్ 1, 2, 3, 4 వచ్చాయి కదా సార్. ఓకే, అవి BOC లెవెల్స్ అవి పక్కన పెట్టండి. ఇది 10 to అలాగే 15 సార్, పాయింట్స్ అలాగే. బేస్ టార్గెట్. ఇది బేస్ టార్గెట్, ఇంకా 15 పాయింట్స్ తర్వాత అయినా ట్రైల్ చేసుకోవాలి అంతే. స్టాండర్డ్ గా అంతే. టార్గెట్ లేని ఉండవు ఇంకా. 10 తర్వాత ట్రయల్ చేసుకోండి. ఓకే సార్, ఓకే సార్, అంతే సార్, అదే డౌట్ అండి. సో 10 పాయింట్స్ మేక్ చేస్తున్నారంటే 5 లాట్ అంటే $50 వస్తాయండి. సో $50 అన్నది గుడ్ ప్రాఫిట్. సో $50 తర్వాత మీరు ట్రయల్ చేసుకోండి. ఓకే సార్, ఓకే సార్. సో ఎవరెవరికైతే ఇండికేటర్ యాక్సెస్ కావాలో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఐడీస్ నాకు గ్రూప్ లో పెట్టేసేయండి. గ్రూప్ లో పెడితే నేను వాళ్ళకి చూసా ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. క్లియర్ అండి? సో దట్ సెషన్ ఎండ్ చేస్తాను. ఏం డౌట్స్ లేవు కదా? సార్ ఓన్లీ వన్ డౌట్. మీరు ఇప్పుడు ఇస్తున్నారు కదా టైమింగ్ క్యాండిల్, అది వేరు, ఇప్పుడు ఇది ఇండికేటర్ వాడే వాళ్ళు వేరుగా చేయాలి అంతే కదా సార్? మీరు ఇంటెలెక్స్ వాడేది వేరండి, టైమింగ్ క్యాండిల్ వేరు. ఇంటెలెక్స్ కాదు సార్, టైమింగ్ క్యాండిల్ కూడా మీరు మార్నింగ్ ఇస్తున్నారు కదా టైమింగ్ లెవెల్స్, అది ఒకటేనండి. అది ఇది ఒకటే కదా సార్? అది ఇది ఒకటేనండి. ఓకే. అంటే నేను టైమింగ్ స్లాట్స్ నేను అన్ని ఇవ్వను, రోజుకి 5 ఇస్తాను. మీకు ఏంటంటే ఇండికేటర్ యాక్సెస్ ఇచ్చి మిమ్మల్ని, అంటే నేను టైమింగ్ స్లాట్స్ ఇచ్చిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. లైక్ నేను ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఈ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి. అందుకనే నేను ఇండికేటర్ డెవలప్ చేశాను. ఇదివరకు ఇండికేటర్ లేదండి దీనికి. సో ఇండికేటర్ డెవలప్ చేసి ఇండికేటర్ యాక్సెస్ ఇస్తున్నాను. మీరు టెస్టింగ్ కోసం 5 days ఫ్రీగా ఇస్తున్నాను. సో చెక్ చేసిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఎలా చేయాలి ఏంటి అని. ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత దాంట్లో మీకు ఏమన్నా లైవ్ లో డౌట్స్ వస్తే ఆ డౌట్స్ కూడా నాకు షేర్ చేయండి స్క్రీన్ రికార్డ్ చేసి. So that we can work and rectify those errors. Okay sir, thank you. Okay. Clear అండి? సార్ వన్ లాస్ట్ సార్, ఆ బై సెల్ లేబుల్ కి వాల్యూస్ ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా సార్, అవే ఫాలో అయిపోవచ్చు కదా, మళ్ళీ ₹1 డిఫరెన్స్ లో పెట్టాలా సార్? ₹1 డిఫరెన్స్ అన్నది బఫర్ అండి. సజెషన్ ఏంటంటే ₹1 డిఫరెన్స్ లోనే పెట్టండి. ఓకే సార్. సేమ్ ప్రైస్ పెట్టకుండా ఒక్క రూపాయి పైన ఒక రూపాయి కింద పెట్టుకుంటే మీకు బఫర్ ఉంటుంది ఒక పాయింట్. సో దాని వల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. అవునవును సార్. ఓకే సార్. సో ₹1 యాడ్ చేసుకుంటే బెస్ట్. ఓకే సార్. So thank you friends. We are closing this session. Any further doubts, just directly call me. Thank you. Thank you sir. థ్యాంక్ యూ సార్.